చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అంటే అదొక మెస్మరైజేషన్. ఆ హెలికాప్టర్ షాట్లు, ఆ కూల్ కెప్టెన్ అన్నటువంటి పేరు. చెన్నై సూపర్ కింగ్స్ ఏనాడు కూడా వేరే వాళ్ళని కలలో కూడా ఆలోచించలేదు. అప్పట్లో ఫిక్సింగ్ లాంటి ఆరోపణలతో ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి సందర్భంలో టోటల్ జట్టే ఆగింది తప్పించి ప్రాబ్లం లేదు. అయినా సరే ధోనినే తమ కెప్టెన్ అన్నటువంటి తేల్చి చెప్తూ వచ్చింది. ఆ సమస్యలని అధిగమించి ధోని ముందుకు వచ్చారు. అయితే తను మెయిన్ ఫార్మాట్లో నుంచి అయితే రిటైర్ అయినా ఇంకా చెన్నై సూపర్ కింగ్స్కి మాత్రం ఆడుతున్నారు. కాకపోతే ఎప్పుడు కూడా తన భవిష్యత్ తరాన్ని తయారు చేస్తాడు. అది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇవాళ ఉన్నటువంటి టీమిండియాలో అనేక మందిని ఆయన ప్రోత్సహించింది. కోహ్లీ లాంటి వాళ్ళు అందుకనినే సక్సెస్ అవుతూ వచ్చారు. కెప్టెన్గా ఇప్పుడు రోహిత్ కానీ ఇట్లాగంతా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు ధోని చెన్నై సూపర్ కింగ్స్కి కూడా కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుని ఆటగాడిగా మిగులుతానని ప్రకటించారు. ఇది ఒక రకంగా చెన్నై అభిమానులకి షాకింగ్ న్యూస్.